తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు మొదలయ్యాయి. అయితే ములుగులో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షకు అధికారులు అనుమతించలేదు. నిబంధనల ప్రకారం పరీక్షకు అరగంట ముందు వచ్చిన వారిని లోపలికి అనుమతించారు. బ్రిలియంట్ స్కూల్ సెంటర్లో అభ్యర్థిని ఆలస్యంగా వెళ్లింది. తన కూతురికి పాలివ్వడం వల్ల నిమిషం లేట్ అయిందని కన్నీళ్లు పెట్టుకుంది దీపిక అనే అభ్యర్థిని. స్నేహిత అనే అభ్యర్థి ఫీవర్ కారణంగా ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించకపోవడంతో రోదిస్తూ వెనుతిరిగింది. గవర్నమెంట్ ఏమి వచ్చినది కాడాలి ఒకరి గురించి మా అందరికి పోవాలా ఒకటికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ముగ్గురు అభ్యర్థులు గ్రూప్ 3 ఎగ్జామ్ కు ఆలస్యంగా వెళ్లారు. ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుతిరిగగా తప్పలేదు. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 ఎగ్జామ్ మొదలైంది. దీనికి సంబంధించి అభ్యర్థులు అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్లాల్సిన నిబంధన ఉంది. అయితే ఎవరైతే ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో వెనుతిరిగారు ఆ అభ్యర్థులు. సో ఎగ్జామ్ సార్ 2 నిమిషాలు లేట్ అయింది, మమ్మల్ని ఎలో చేయట్లేదు. అది కూడా ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదు. నేను బయ్యారం నుండి వచ్చాను సార్, మహబూబాద్ డిస్ట్రిక్ట్ బయ్యారం నుంచి. ఇక్కడ పక్కనే 2 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీ ఇక్కడ బోర్డు లేదు, ఇంకో కాలేజీలోకి వెళ్ళిపోయినాం. వాళ్ళ పోయి హాల్ టికెట్ నెంబర్ ఎతికితే హాల్ టికెట్ నెంబర్ దొరకలేదు. అక్కడ సూపరింటెండెంట్ గారిని కలిసి నా నెంబర్ దొరకట్లేదు అంటే తను వచ్చి చూసి ఈ నెంబర్ మా దగ్గర లేదు, వెనక డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పారు. ఆ తరుణంలో ఇక్కడ వచ్చేసరికి 1 మినిట్ లేట్ అయింది సార్. నేను ఆల్రెడీ 9కే లోపలికి వెళ్ళాను అక్కడ ఆ కాలేజీలోనికి. అక్కడ ఎతికేసరికి అక్కడ హాఫ్ అన్ అవర్ అక్కడే టైం కిల్ అయింది. 1 మినిట్ లేట్ అయితే ఇక్కడ బంద్ చేశారు సార్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, చెప్పండి, గ్రూప్ 3 ఎగ్జామ్ కి ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థులకు ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా, లేదంటే వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందేనా? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మొత్తంగా గ్రూప్ 3 పరీక్ష 3 పేపర్లు ఉండగా పరీక్షా కేంద్రానికి అర్ధగంట ముందే చేరుకోవాలంటూ ప్రభుత్వము గత వారం నుంచి కూడా క్లియర్ కట్ చెప్తూనే వస్తుంది. ఒకవేళ సెంటర్లు భారీగా ఉన్న నేపథ్యం లోపల ముందు రోజు వెళ్లి సెంటర్లను కూడా చూసుకోవాలంటూ కూడా చెప్పింది. అయితే కొంతమంది అభ్యర్థులు నిర్లక్ష్యం కారణంగా సెంటర్లకు రావడం, దాంతో పాటుగా ఒక సెంటర్కు బదులుగా మరొక సెంటర్కు వెళ్లడంతో కొన్ని చోట్ల సరైన టైంకు రాకపోవడంతో అభ్యర్థులకు పరీక్ష రాయకుండా అక్కడి నుంచి అధికారులు పంపించడానికి మరికొన్ని చోట్ల కొన్ని ములుగు లాంటి ఏజెన్సీ ఏరియా లోపల కొంత హామ్లెట్ తండాలు విలేజ్ నుంచి రావాల్సిన నేపథ్యంలో కొంత రవాణా సౌకర్యాలు ఇబ్బంది కావడంతో కొంతమంది ఆలస్యంగా వచ్చారు. ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 63,293 మంది అభ్యర్థులు 176 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందులో దాదాపు 82 మందికి పైగా ఈ రోజున ఆలస్యం కారణంగా ఆ పరీక్ష రాయలేకపోయారు. అందులో ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి సెంటర్ల లోపల బ్రిలియంట్ స్కూల్లో ఉన్న సెంటర్ లో 2 అభ్యర్థులు, ఒక అభ్యర్థి తనకు చంటి పాప ఉండడంతో తీరా తను ఎగ్జామ్ రాసే సమయానికి ఆ పసిపాప ఏడవడంతో పాలిచ్చి రావడంతో కొంత సమయం 5 నిమిషాల సమయం ఆలస్యంగా రావడం జరిగింది. మరో అభ్యర్థిని రైట్ నుంచి ఫీవర్ కారణంగా తను మెడిసిన్ వాడినప్పటికీ కూడా తగ్గకపోవడంతో పొద్దున్నే లేచి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా సెంటర్ కి రావడంతో కొంత 5 నిమిషాలు 9:30కి గేట్ క్లోజ్ చేయాల్సి ఉండగా 9:35కు వీళ్ళు ఆ ఎగ్జామ్ సెంటర్ వరకు చేరుకున్నారు. అయినా కూడా వాళ్ళకు అధికారులు ఏ రీజన్ చెప్పినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో అక్కడనే ఏడ్చుకుంటూ కూడా ప్రాధేయపడ్డారు. అయినా కూడా నిబంధనలు మేము సడలించలేమని చెప్పడంతో అక్కడ తిరిగి వెళ్ళిపోయారు. ఇక తొర్రూరు కేంద్రం లోపల కూడా 7 మంది అభ్యర్థులు 9:30 నిమిషాలకు ఆ గేటు లోపలికి చేరుకోవాల్సి ఉండగా 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఇక వరంగల్ హన్మకొండ టౌన్ లోపల ఒకే పేరుతో ఉన్న స్కూల్స్ చాలా వరకు ఉండడంతో అభ్యర్థులు
కొంత అయోమయానికి గురై ఒక సెంటర్కి వెళ్లాల్సింది మరొక సెంటర్కి వెళ్ళడం వాళ్ళకి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ కావడంతో అధికారులు 9:33 వచ్చినా కూడా కొంత మానవతా దృక్పథంతో ఇక్కడ అభ్యర్థులు పరీక్ష రాయడానికి కూడా వాళ్ళకైతే వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల కఠినంగా గ్రూప్ సంబంధించిన నిబంధనలు అమలు చేయడంతో దాదాపు 80కి పైగా విద్యార్థులు ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాయలేకపోయారు. రైట్ వేణు, అయితే అభ్యర్థులు అంతా కూడా ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఫీడింగ్ మదర్ కావచ్చు, అలాగే ఎగ్జామ్ సెంటర్ కన్ఫ్యూజన్ కావచ్చు, ఇలాంటి కారణాలతో వాళ్ళు లేటుగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏం లేదా? అంటే వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా వెనక్కి వెళ్ళిపోయారా? అంతే, తప్పనిసరిగా గ్రూప్స్ సంబంధించిన నిబంధనలు కఠినంగా అమలు చేసిన నేపథ్యం లోపల సమయానికి చేరుకోకపోతే ఎగ్జామ్ కోల్పోవాల్సిందే, మరొక నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. దానికి ఎట్లాంటి ఆల్టర్నేటివ్ లేదు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుండి ఉదయమే సమస్యలు రావడం దాని కారణంగా ఆలస్యమై ఉంటే 5 నుంచి 10 నిమిషాలు కొంత మానవతా దృక్పథంతో ఆ సెంటర్ సంబంధించిన సూపర్వైజర్లు అక్కడ అధికారులు కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఎగ్జామ్ రాసేటువంటి వెసులుబాటు కల్పించారు. కానీ మరికొన్ని చోట్ల ఇతర కారణాలు రీత్యా ఏ కారణమైనప్పటికీ కూడా కొంత ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు తప్ప వేరే ఇతర ఏ కారణాలు చెప్పినా కూడా కఠినంగా టీజీపీ సంబంధించినటువంటి నిబంధనలు చెప్తూనే వాళ్ళని తిరిగి కూడా పంపించారు. దీంతో దాదాపు మహిళా అభ్యర్థులే చాలా చోట్ల ఆలస్యం కావడంతో అక్కడే సెంటర్ వద్ద ఉండి సెంటర్ సూపర్వైజర్ వచ్చే వరకు చూసి వాళ్ళతో కూడా ప్రాధాయపడ్డారు. ఇక చివరికి దీనికి సంబంధించి ఎటువంటి సడలింపులు ఆంక్షల్లో ఉండవని చెప్పడంతో దాదాపు అర్ధగంట సేపు వెయిట్ చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కొంతమంది అభ్యర్థులు అంటే తాము అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకుండా సెంటర్లకు ముందు రావాలని గతంలో చెప్తున్నప్పుడు కూడా చిన్న చిన్న కారణాలతోని అక్కడికి వెళ్లి సెంటర్ కు లేట్ అయి చెప్పినా కూడా అక్కడ అధికారులు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ కొంతమంది అభ్యర్థులు లేనిపోని విషయాలు చెప్పి తాము ఆలస్యం అయ్యామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నిబంధనలలో ఎటువంటి సడలింపులు లేవంటూ కూడా చాలా మంది చెప్పడంతో దాదాపు అభ్యర్థులు ఎవరైతే లేట్ అయ్యారో వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకైతే వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.